భారతీయ రైల్వేల చరిత్ర గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రయాణం 19వ శతాబ్దం మధ్యలో మొదలవుతుంది. 1853 ఏప్రిల్ 16వ తేదీ తెల్లవారుజామున అప్పటికే ముంబైగా పిలువబడే సందడిగా ఉండే బొంబాయి నగరాన్ని చుట్టుముట్టింది. తయారు చేస్తున్నారు. ఈ రోజున భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు బొంబాయి నుండి థానే వరకు పట్టాల వెంట నడిచింది. భారతీయ రైల్వేను లాంఛనంగా ప్రారంభించింది. ఈ రైల్వే నెట్వర్క్ యొక్క ప్రారంభ ఉద్దేశ్యం చాలా సూటిగా ఉంది. విస్తారమైన భూభాగం అంతటా ముడి సరుకులు మరియు పూర్తయిన వస్తువుల రవాణాను సులభతరం చేయడం. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ నెట్వర్క్ పెరగడం ప్రారంభించింది, గుండెను కలిపే సిరలుగా మారింది. దేశం దాని సుదూర ప్రాంతాలకు చేరుకుంది. 19వ శతాబ్దం ముగింపుకు వచ్చేసరికి భారతీయ రైల్వేలు విస్తరించాయి, ప్రధాన నగరాలు మరియు ప్రాంతాలను కలుపుతూ. ఈ శతాబ్దం చివరి నాటికి భారతీయ రైల్వేలు అప్పటికే ప్రధాన రైలు మార్గాలను కలుపుతూ రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి, మరియు దేశవ్యాప్తంగా ప్రాంతాలు. భారతదేశం 20వ శతాబ్దంలోకి అడుగు పెట్టినప్పుడు దాని రైల్వేలు విద్యుదీకరణ మార్గాన్ని ప్రారంభించాయి, మరియు భారతీయ రైల్వేల చరిత్రలో ఇదొక పరివర్తన కాలం. కొన్ని రైల్వే లైన్లు పాత ఆవిరి స్థానంలో విద్యుత్ శక్తితో మోగడం ప్రారంభించాయి. ఇది గతంలో ఆనవాయితీగా ఉండేది. దీనితో పాటు సమర్థత, భద్రత మరియు ప్రయాణీకులను మెరుగుపరిచే కొత్త సాంకేతికతలు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ రైల్వేలు బాగుపడటమే కాదు, పెద్దవిగా మారుతున్నాయి. నెట్వర్క్ తన స్థిరమైన వృద్ధిని కొనసాగించింది, మరిన్ని నగరాలు మరియు ప్రాంతాలను నిరంతరం కలుపుతుంది. నిజమైన సామర్థ్యాన్ని చూసిన వారి ఆకాంక్షకు, దార్శనికతకు ఇది నిదర్శనం. భారతదేశం. వారి ప్రయత్నాలు ఫలించాయి. 1947లో స్వాతంత్ర్య గాలులకు భారతదేశం తన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయానికి భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారతీయ రైల్వేలు అప్పటికే లెక్కించదగిన శక్తిగా ఉన్నాయి. భారతీయ రైల్వేల ప్రయాణం స్వాతంత్ర్యంతో ఆగిపోలేదు. నిజానికి ఇది కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే. స్వాతంత్ర్యానంతరం రైల్వేలు మరింత విస్తరణ, ఆధునీకరణకు శ్రీకారం చుట్టాయి. నెట్వర్క్ను జోన్లుగా విభజించారు, ఒక్కొక్కటి ఒక జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో క్రమబద్ధీకరించడానికి. మరియు పరిపాలన. ఈ జోన్ల పునర్వ్యవస్థీకరణ రైల్వే వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. సువిశాలమైన మరియు వైవిధ్యభరితమైన దేశం యొక్క విభిన్న అవసరాలకు భారత వార్షిక బడ్జెట్ ప్రక్రియలో రైల్వే బడ్జెట్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఆవిర్భవించింది. ప్రణాళిక, వనరులను కేటాయించడం మరియు కీలక వ్యూహాలను అమలు చేయడంలో ఇది ఒక కీలక సాధనంగా మారింది. అభివృద్ధి. ఇది మారుమూల ప్రాంతాలను కలుపుతూ దేశ సామాజిక ఆర్థిక పురోగతిని ప్రతిబింబించింది. వాణిజ్యం, పర్యాటక రంగానికి ఊతమివ్వడం. భారతీయ రైల్వేలు సామాజిక ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ అభివృద్ధి చెందుతూ పెరుగుతూనే ఉన్నాయి. దేశం గురించి. భారతీయ రైల్వేలు చాలా ముందుకు వచ్చాయి, కానీ దాని బాట సవాళ్లు లేకుండా లేవు మరియు సంవత్సరాలుగా సంస్థ ప్రారంభంతో సహా గణనీయమైన విజయాలను గుర్తించింది. ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చిన రైళ్లు మరియు మెరుగైన భద్రతా చర్యలు మరింత సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించారు. ప్రయాణీకులు. అయితే ఆ మార్గంలో అడ్డంకులు లేకపోలేదు. అధిక జనాభా నిరంతర సవాలును అందిస్తుంది. భారతీయ రైల్వేలు రవాణా బాధ్యతను అప్పగించాయి. రోజు ప్రయాణికుల సంఖ్య, వృద్ధాప్య మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక స్థిరత్వం కోసం తపన కూడా గణనీయమైన సవాళ్లను కలిగిస్తాయి. అయినప్పటికీ ఈ సమస్యల నేపథ్యంలో భారతీయ రైల్వేలు కొత్త ఆవిష్కరణలు మరియు అనుసరణలను కొనసాగిస్తున్నాయి. ఇటీవలి పరిణామాలు ఈ ప్రగతి స్ఫూర్తికి నిదర్శనం. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటు సరుకు రవాణాను క్రమబద్ధీకరించింది. అదే సమయంలో హై స్పీడ్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు ప్రయాణాన్ని పునర్నిర్వచిస్తాయని వాగ్దానం చేస్తాయి. సామర్థ్యాన్ని, ప్రయాణీకులను పెంపొందించడానికి సాంకేతిక కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నారు. భారతీయ రైల్వేల ప్రయాణం భారతదేశ పురోగతి మరియు స్థితిస్థాపకతకు నిదర్శనం. ఈ ప్రయాణం అభివృద్ధి చెందడానికి మరియు ప్రేరేపించడానికి